ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది: నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వాక్యము అందరికీ ఇష్టకరంగా ఉండదు. ఎందుకనగా ఇది ఇచ్చుటలో మన కర్తవ్యమును తెలియచేస్తూ ఉంది. మనము అనేక మార్లు ఈ యొక్క దేవుని చిత్తమును ఉల్లంఘించిన వారంగా ఉన్నాం. అందువల్ల మనకు ఈ వాక్య భాగము మనము చదువుటకు కానీ దానిని నెరవేర్చుటకు కానీ ముందుకు రాలేని స్థితిలో ఉంటాం. ఈ యొక్క వాక్య భాగం మనతో ఏం మాట్లాడుతుంది చూద్దాము. ప్రభు మనకు సహాయం చేయనుగాక. నీ రాబడి అంతటిలో ఎవరి రాబడి? ఎవరైతే ఈ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభువును సేవించుచూ ఉన్నారో వారు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. నీ రాబడి అంతటిలో. ఇక్కడ మనకు మన దేశంలో అయితే నెలవారీ రాబడి ఉంటుంది. అది ఉద్యోగం అయితే. పంట అయితే 3 నెలలకు, కొన్ని 6 నెలలకు, కొన్ని సంవత్సరమునకు రకరకాల పంటలు ఉన్నాయి. వ్యాపారము రోజువారీ లాభం ఉంటుంది, ఆదాయం ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఆయా పనితీరులో, పని అంతటిలో, మనకు వచ్చుబడిలో వస్తూ ఉన్న రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుట. మన రక్షకుడైన ప్రభువును ఘనపరచుట. రాబడి ఒక వ్యక్తికి, ఒక ఉద్యోగము మన భారతదేశపు పద్ధతి ప్రకారము నెలవారీ, ఇతర దేశాల్లో వారానికి. అయితే అది ఉద్యోగాన్ని బట్టి వారికి పంట, వ్యాపారము, ఇంకా రకరకాల రాబడులు కూడా ఉండవచ్చు. ఇవన్నీ మొత్తము ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారము, ఈ అన్నిటిలో మనకు వచ్చే రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మనము ఇవ్వాలి. అనగా పంట అయితే ప్రథమ ఫలము, ఉద్యోగం అయితే ప్రథమ ఫలము మనము ఇచ్చి దేవుని ఘనపరచుట. ఆస్తిలో భాగం ఇచ్చి
అది స్థిర ఆస్తులే కావచ్చు. ఎటువంటి ఆస్తి ఉన్నా నీ హృదయంలో తీర్మానించుకున్న దానిని బట్టి ప్రభువుకు ఆస్తి కూడా ఇచ్చి ఘనపరచాలి. అది పొలమే అవ్వచ్చు, అది ద్రవ్యమే అవ్వచ్చు, అది బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఏదైనా అవ్వచ్చు. మన ఆస్తి కూడా ప్రభువుకి ఇచ్చి ఘనపరచుట. కాబట్టి ప్రభువుకి ఇచ్చే ఆ యొక్క అర్పణ ఘనమైనదిగా ఉండాలి. మనకు తూర్పు దేశపు జ్ఞానులు అందుకు సాదృశ్యంగా ఉన్నారు. వారు ఘనమైన అర్పణలు తీసుకొని వచ్చి ఉన్నారు. వారు అన్యులే అయినప్పటికీ, వేరే దేశం నుంచి ప్రయాసపడి వచ్చినప్పటికీ కూడా వారు ఘనమైన అర్పణను తీసుకుని వచ్చి ఉన్నారు. మనము కుమారులు కుమార్తెలుగా ప్రభుని వెంబడించుచున్న వారము మరి ఎక్కువగా ప్రభుని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఆనర్ ది లార్డ్ with thy substance and with the first fruits of all thine increase. అవి గొర్రెలే అవ్వచ్చు, మేకలే అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, ఎటువంటి జంతువులే అవ్వచ్చు, ప్రాణులు. అవి ఈదినాక లేక బిడ్డలను పెట్టిన తర్వాత వాటి ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి, పాడి పశువులు మొదలగునవి ప్రభువుకు అర్పణ చేసి ఘనపరచుట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కొన్ని సంఘాల్లో చాలా జాగ్రత్తగా వారు ప్రథమ ఫలములను, వారి యొక్క దశమ భాగములను, వారి యొక్క పంటలను తీసుకుని వచ్చి అర్పణగా అర్పిస్తారు, ప్రభువుని ఘనపరుస్తారు. అది మంచి పద్ధతి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుకి ఇచ్చినప్పుడు సనగక గోనగక మరి ప్రభువును ఘనమైన రీతిలో ఎంచుకుంటూ ఆయనకు అర్పించాలి. మొక్కుకున్న దానిని తప్పక చెల్లించ బాధ్యులు అయి ఉన్నాం. నిర్గమాకాండంలో 23:19 చూసినప్పుడు, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవాలి. ప్రథమ ఫలములను ఎక్కడికి తేవాలి? ప్రభు అయిన యెహోవా మందిరమునకు తేవాలి. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు, అంటే అర్పణ చేసిన తర్వాత. ఈ యొక్క ప్రభు చిత్తాన్ని మనము గమనించుచూ ఉన్నాం. ఈ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి, ద్వితీయోపదేశకాండము 26:2, నీవు కూర్చుకున్న భూ ఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి అక్కడ యాజకుని ఎదుట ఆ పంటను తీసుకొని వెళ్ళాలి. అక్కడ యెహోవా మన పితరులకు ఇచ్చిదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొంచున్నానని ఆ యాజకునితో అర్పణ చేయువాడు చెప్పాలి. ఎవరైతే ఈ విధంగా వారి యొక్క ఆస్తిలో, వారి యొక్క ప్రథమ ఫలములలో అర్పణ తీసుకొని వచ్చి బాధ్యతగా ప్రభు చిత్తం నెరవేరుస్తారో వారి జీవితంలో ఏమి ఆశీర్వాదములు దాచి ఉంచి ఉన్నాడో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రభు యొక్క ఆశీర్వాదములు చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నీ కొట్లలో, సామెతలు 3:10, అప్పుడు నీ కొట్లలో అనగా నీ జేబులు, నీ పర్సులు, నీ అకౌంట్స్లో అని కూడా అర్థమిస్తూ ఉంది.
అప్పుడు కొట్లలో కొలిసేవారు ధనమును ధాన్యమును. ఇప్పుడు వేరే పద్ధతిలో దాచుకుంటున్నారు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ధాన్యమును దాచుకునే స్థలము గోడమ్స్, వాటిని కొట్లు కూడా అని అంటారు. కాబట్టి నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును. ద్రాక్ష తోటల నుంచి పండ్లు కోసి వాటిలో నుంచి ద్రాక్ష రసమును తీస్తూ ఉన్నప్పుడు అవి పొంగి పొర్లి పారుతాయంట. కాబట్టి ఈ విధమైన ఆశీర్వాదము ప్రభు సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఇస్తున్నాడు. గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారుతుంది. అది కూడా సమృద్ధికే సాదృశ్యంగా ఉంది. సో షెల్ దై బ్యాండ్స్ be filled with plenty, and they presses thy presses shall burst out with new wine. presses అనగా గానుగలు, నూనెను పిండే గానుగ. ద్రాక్ష పళ్ళల్లోంచి పిండి రసమును తీసే గానుగ. కాబట్టి ఆ యొక్క గానుగల్లో కొట్లలో ద్రాక్షారసము పైకి పొరలి పారును. సమృద్ధి అయిన ద్రాక్షారసము పొంగి పారుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందువల్ల? దేవుని యొక్క ఆశీర్వాదం ఆ గానుగలో ఉంది, ఆ ద్రాక్ష తోటలో ఉంది, ద్రాక్ష పంటలో ఉంది. అందువలన ప్రభు యొక్క ఆశీర్వాదము ఆ యొక్క ద్రాక్ష పంటలో ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ద్వితీయోపదేశకాండం 28:1, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన అన్నిటినీ అనుసరించి నడుచుకునేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములన్నిటికంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనములందరికన్నా ఎక్కువగా నేను హెచ్చించబోతున్నాడట. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు నడుచుకుంటే భూమి మీద నువ్వు జనములందరికన్నా హెచ్చుగా నేను హెచ్చించబోతున్నాడు. గొప్ప వాగ్దానంతో కూడిన ఈ యొక్క బ్లెస్సింగ్ ఆలోచన చేద్దాం. ప్రభు మాటను శ్రద్ధగా వినుట, ఆ వాక్యమును అంగీకరించుట ఆజ్ఞాపించింది. ఆ విధంగా ఆ యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని లేఖనాల ప్రకారం నడుచుచు మనము భయభక్తులు నిలిపిన ఎడల ప్రభు గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. ఎంత బాగుంది! కాబట్టి ఐశ్వర్యవంతుల్ని దేవుడు ఆశీర్వించడు, లేకపోతే విద్యావంతుల్ని ఆశీర్వించడు, లేకపోతే ఉన్నతమైన నైపుణ్యత కలిగిన ఆయా కళలలో గొప్పవారిని ప్రభు ఆశీర్వించడు. కానీ మిక్కిలి ఆయన కృప, ఆశీర్వాదము, ఆయనందు భయభక్తులు, ఆయన మాటను శ్రద్ధగా విని ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అంగీకరించి వాటి ప్రకారం నడుచుకున్నవారు జనములందరికంటే, భూమి మీద ఉన్న జనములందరికంటే నిన్ను హెచ్చించను. అనగా ఉన్నతమైన స్థానము ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకు ముందుగా నీవు దీనుడువై ప్రభు అందు భయభక్తులు నిలిపితే ఈ విధంగా దేవుడు ఆశీర్వించబోతున్నాడు. ఎంత బాగుంది! అందువల్ల ఈ ఉదయకాల సమయమందు నీ రాబడి అంతటిలో
ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. ఎంత బాగుంది. కాబట్టి దేవుని ఘనపరచడానికి మనకు చాలా అయోగ్యులమే, కానీ ప్రభు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనకు యోగ్యత దొరికింది. ఆ ప్రభువుని ఘనపరచుటకు గాను ప్రభు మనకు ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.